ఇంట్లో ఉన్నమ్మ విభాచేరి బయటకెళ్ళమ్మ గణాచారి అంటారు కదండి. అప్పటి రోజుల్లో పెద్దోళ్ళు ఊరికే సామెతలు వేయలేదు. ఇంట్లో ఉన్నమ్మ 4 పనులు చేసినా అస్సలు లెక్క ఉండేది కదండి. బయటకెళ్ళినమ్మ ఒక పొలం పని చేసుకొని వచ్చినా కంపల్సరీ లెక్క ఉండేది. ఈరోజు సండే కదండి, కక్కా ముక్కలైంది ముద్ద దిగదు కదా. మీరు సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మన హౌస్ ఆఫ్ మజాకాలో అయితే మజాగా ఈరోజు చికెన్ పులావ్ విత్ చికెన్ కర్రీ అయితే చేశానండి. మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఈరోజు అంతా ఇంత కాదండి. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ సండే అయితే. ఈరోజుతో దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి కదా. ఇంకా రేపటి నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా మా వారు అయితే సంత నుంచి అయితే కూరగాయలు తీసుకొచ్చారు. మా మరిది అయితే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అయితే పెట్టాడండి అమెజాన్లో. అయితే చాలా తక్కువ కాస్ట్ అండి. ఎవరైనా కొన్న వాళ్ళైతే కొనండి, చాలా బాగా యూజ్ అవుతాయి. అప్పుడైతే నేను వీకెండ్ రోజు కూరగాయలు తెస్తే కవర్లలో మూట కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేదాన్ని. నెక్స్ట్ వీకెండ్ అప్పుడైతే కొన్ని కవర్లు మురిగిపోయాయండి. ఎందుకంటే ఒకటి పడిపోయి అసలు చూసుకునేదాన్ని కాదు. ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కొనటం వల్ల, బాక్సులో పెట్టడం వల్ల ఏం వండామా ఏం వండలేదు అనేది కంపల్సరీగా అయితే యూజ్ అవుతాయి. ఫైనల్గా అండి మన చికెన్ పులావ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ముక్క కూడా బాగా కుక్ అయిందండి. సింపుల్గా చేశాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ అయితే పులావ్లు అయితే గీ వాడతానండి, పిల్లలకు కూడా కంటి చూపు బాగుంటుందని. ఫైనల్గా అండి మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాము. ఇంకా సాయంత్రం ఈవినింగ్ స్నాక్ కిందని స్వీట్ అయితే చేసుకున్నాము. అది పేని అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.